హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ మినీ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ థర్స్డే షూట్ చేసింది అనమాట అనంతపూర్లో. ఇంకా ఇక్కడ ఫంక్షన్ వచ్చేసి వడిబియ్యం ఫంక్షన్ అయితే చేస్తున్నారనమాట అమ్మమ్మ వాళ్ళకి అండ్ లైక్ చిన్నమ్మమ్మ కోసము మా పిన్ని చేస్తుంది అనమాట. అండ్ 3 years ముందు చేసిందంట ఈ ఫంక్షన్. సో అందుకనేసి మళ్ళీ 3 years తర్వాత తాతకి అండ్ మా అమ్మమ్మకి అండ్ చిన్నమ్మమ్మకి అందరికీ బట్టలు తీసుకొని వచ్చి ఇక్కడ వడిబియ్యం అయితే పెడుతుంది అనమాట. అమ్మమ్మ జస్ట్ బట్టలు ఒకటే లైక్ తీసుకున్నారు అండ్ చిన్నమ్మమ్మకి తాతకి మాత్రం ఇలా ఫంక్షన్ అయితే చేస్తుంది అనమాట. అండ్ ఇంకా మా చిన్నమ్మమ్మ మా మామయ్య పిల్లల్ని కూడా తీసుకొచ్చింది. సో వాళ్ళకి కూడా బట్టలు తీసుకొచ్చింది అనమాట పిన్ని. అండ్ ఇంకా ఆ రోజు 11:30 to 12 o'clock ఆ టైం వరకు మంచి టైం అనేసి చెప్పారనమాట స్వామి. సో అందుకనేసి ఆ టైం లోపల అంత మంచిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోవాలనేసి ఫాస్ట్గా మార్నింగే అందరినీ లేగమనేసి స్నానాలు చేసేసి అందరూ కుకింగ్ అంతా అమ్మమ్మ పిన్ని అన్నీ చేసేసారనమాట. సో అంతా అయిన తర్వాత నిదానంగా 11 o'clock ఇలా ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసిందనమాట. అండ్ 11:30 11:40 ఆ టైంకి అంతా అయిపోగానే ఇంకా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు దాటి వెళ్ళారనమాట. సో మంచి టైంలోనే వెళ్ళాలనేసి అన్నీ ఇలా చేసిందనమాట. చాలా బాగా అనిపించింది. పిండి వంటలు కూడా నేను లాస్ట్ బ్లాగ్లో చాలా పోస్ట్ చేశాను కదా అనంతపూర్లోటివి. సో అందుకనేసి చేసామన్నమాట. సో ఇంక ఇక్కడ వడిబియ్యం టైంకి నేను ఇక్కడ లేననమాట. ఎందుకనంటే ఇంకా మాకి 11 months వరకు ఇలాంటి ఫంక్షన్స్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేసి నేను దూరం ఉన్నాను. అండ్ ఎవరూ చెప్పలేదు అలా అని. అమ్మ వాళ్ళైతే ఇంకా అస్సలు పట్టించుకోలేదు. లైక్ అలా రాకూడదు అలాంటివన్నీ పట్టించుకోరు, అన్నీ ఇన్వాల్వ్ అమ్మన్నారు. బట్ నేనే ఎందుకైనా మంచిది, సక్సెస్ఫుల్గా గ్రాండ్గా చేస్తుంది, నీట్గా మంచిగా అవ్వ వాళ్ళు కూడా ఇల్లు చేరుకోవాలి ఇలా ఏ ఆటంకం లేకుండా అనేసి నేను కూడా వెళ్ళలేదనమాట. అండ్ బట్ కొద్దిగా ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకనంటే ఇలాంటి ఫంక్షన్స్లో ఇన్వాల్వ్ అయ్యి అన్నీ చేస్తేనే బాగా అనిపిస్తుంది కదా. సో దూరంగా ఉంటే అస్సలు ఎవరైనా సరే ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇలాంటివి ఎవరికైనా ఉన్నప్పుడు ఫంక్షన్స్కి అటెండ్ కాకుండా దూరంగా ఉండడమే బెటరు, వెళ్ళి ఫీల్ అయ్యే కంటే. సో అదనమాట. అండ్ ఇంకా ఫంక్షన్ అంతా వడిబియ్యం అన్నీ పెట్టేసిన తర్వాత హనీ అండ్ బాబాయ్ వాళ్ళు అందరూ పెద్దవాళ్ళకి నమస్కారం చేసుకున్నారు అండ్ కాళ్ళకి నమస్కారం చేసుకున్నారు. ఇంకా తర్వాత అమ్మమ్మకు కూడా బట్టలు పెట్టింది అమ్మ. సో మా పిన్ని లైక్ పిన్నిని అమ్మ అంటాను కాబట్టి లైక్ అలా వచ్చేసింది. అండ్ ఇంకా అమ్మమ్మ కూడా బట్టలు మా చిన్నమ్మమ్మ కట్టుకున్న తర్వాత కట్టేసుకుంది అనమాట. ఆ తర్వాత కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నారు. ఇంకా నేను ఆ ఫొటోస్కి కూడా వెళ్ళలేదన్నమాట. అండ్ ఇంతకీ అమ్మమ్మ వాళ్ళకి పిన్ని ఎందుకు బట్టలు పెడుతుంది అని అంటే అమ్మమ్మ వాళ్ళిద్దరూ మా పిన్ని వాళ్ళకి ఆడపడుచులు అవుతారనమాట. మా బాబాయ్కి మేనత్తలు అవుతారు. సో అందుకనేసే ఇలా ఇయర్లీ పెడుతుంది. ఫస్ట్ నేను సైలెంట్గా దూరంగా ఉన్నానమాట, ఇందులో ఇన్వాల్వ్ అవ్వకుండా. ఇంకా అమ్మ ఫోర్స్ చేసి పిలుస్తూనే ఉంది. నేను అలాంటివి ఏం పట్టించుకోను, రా అనేసి. బట్ ఎందుకైనా మంచిది అనేసి నేను వెళ్ళలేదన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే.